కవిత రాజీనామా ఆమోదం అన్నటువంటిది ఇప్పుడు ఆమెలో ప్రకంపనలు సృష్టించింది. ఆ పైన ఆమె సొంత పార్టీ పెడతానని కూడా ప్రకటించింది. అయితే షర్మిలలాగా చేస్తుందా? లేకపోతే సొంతగా ఆలోచన చేస్తుందా? షర్మిల చేసిన తప్పు తను పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్‌టీపీ పార్టీ పెట్టాక స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినాయి. ఎప్పుడైనా తెలివైనోళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలనే వాడాలి. ఎందుకంటే ఆ టైంలో చిన్నపాటి ఖర్చుతో సర్పంచులు ఇప్పుడు ఈవిడికి సర్పంచులది అయిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీల ఎలక్షన్లు జరగబోతున్నాయి. 117, 119 ఉన్నట్టున్నాయి. అక్కడ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్స్ తర్వాత కార్పొరేటర్లు ఈ ఎన్నికలు. మనల్ని నమ్మే మనమంటే అభిమానించేటటువంటి వాళ్ళని పెట్టడం, గెలిపించుకుంటే కొంతమంది మనకి ముందు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో, లోకల్ ఏరియాల్లో బలమైన వాళ్ళు వస్తారు. మన సత్తా ఏంటో చూపెట్టుకోవడానికి ఇది అడ్వాంటేజ్. ఆవిడ షర్మిల అది చేయలేదు. ఒకేసారి ఎన్నికలైంది. చివరికి వెనకాల ఎవడో మిగలకుండా పోయాడు. దాంతో వెళ్ళిపోయి వైఎస్ఆర్‌టీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్‌లో విలీనం చేసి ఆ తర్వాత ఆంధ్రాకి వచ్చినటువంటిది. అదేదో అప్పుడు రాజ్యసభ అన్నారు, ఏం కనిపించట్లేదు ఇప్పటిదాకా. అది పక్కన పెడితే ఏదో త్వరలో ఇస్తారన్నటువంటి మాట వినబడుతోంది. ఏదైతే ఇప్పుడు ఈ ఏడాది 3 అయిపోతాయి కదా రాజ్యసభ ఖాళీలు, అందులో ఒకటి షర్మిలకి ఇస్తారు అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. అది ఎంతవరకు చూడాల్సి ఉంది. ఇకపోతే కవిత ఇప్పుడు ఏం చేస్తుంది? కవిత ఏదో 20-30 స్థానాలు నిజామాబాద్లో పోటీ చేయిస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో 20-30 స్థానాల్లో జాగృతి తరపున అభ్యర్థులు పెడుతుందన్న ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం చూడాలి. ఒక్క నిజామాబాద్ ఏంది, మొత్తం రాష్ట్రం అంతా పెట్టాలి. అప్పుడు ఆమె సత్తా ఏంటో కూడా తెలుస్తుంది. ప్రజలు ఆమెకి ఏ విధమైనటువంటి ఆమె రాజకీయ ఎంట్రీని, అంటే తండ్రితో విభేదించి, అన్నతో విభేదించి, మొత్తం పుట్టింటితో విభేదించి వచ్చిన అత్తింటి బిడ్డకి ఇప్పుడు ఏ విధమైనటువంటి మద్దతు ప్రజలు ఇస్తున్నారు, రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఆమెను చూస్తున్నారా లేదా అన్నది తెలియడానికి సరైనటువంటి రిఫరెన్స్ ఇది.